అనుదించుము. ఆయన చేసిన ఉపకారములలో చాలాసార్లు ఇది మనం ప్రసంగం చేస్తుంటాం. భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏమనంటే, ఆయన చేసిన ఉపకారాల్లో షారోన్ కుమార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నీ అన్న ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టుకుంటున్నావయ్యా, మేము సంఘాల వాళ్ళు మేమే పెట్టుకోలేకపోతున్నాం, భయపడుతున్నాం మీటింగ్స్ పెట్టాలంటే ఖర్చు అని. అంటే ఓ మాట అన్నాడు, మంచి మాట. అయ్యా నేను ఎప్పుడో చచ్చిపోతే ఇవన్నీ లేవు కదా, బతికున్నాను కాబట్టి నేను స్తుతించాలి. వండర్ఫుల్ వర్డ్ అన్నాడు, నిజంగా చక్కటి మాట. నేను బ్రతికున్నాను కదా అయ్యగారు, ఎప్పుడో చచ్చిపోతున్నాను, మరి బతుకున్నప్పుడు దేవుడిని స్తుతించొద్దా? డబ్బులు ఆయనే ఇస్తాడు, ఆయనే చూసుకుంటాడని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను అన్నమాట. నిజమే కదా, ఈరోజు వరకు మనం బ్రతికున్నామంటే ఎవరి వలన? దేవుడు వలన. చాలామంది పాట పాడతారు, బతికి ఉన్నామంటే నీ కృప. ఆ మాట అన్నప్పుడు చాలా సంతోషించింది. నిజమే, ఈరోజు మనం చూస్తే రోజు రోజుకి యాక్సిడెంట్లు, ప్రమాదాలు, రోగాలు, జబ్బులు, మనుషులు చనిపోతున్నారు. అందుకే కృతజ్ఞాస్తుతులు అనేది మనం ఎప్పుడు చెల్లిస్తూ ఉండాలి. తెల్లవారుజామున లేచినప్పుడు మోకరించి, అయ్యా నన్ను ఈరోజు అంతా బతికించావు, నీకు ఉన్నాను. ఇదిగో ఉదయకాలం మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, ఈరోజంతా నన్ను కాపాడు. ప్రతిరోజు కూడా మనం ఆయన్ని స్తుతించాలి. నేను చెప్తాను, ప్రతి క్రైస్తవులు కానీ ఎవరైనా సరే ముందు దేవుడిని స్తుతించడం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, ఎంతసేపు అడుక్కుంటాం దేవుణ్ణి. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి స్తుతి చెల్లించం. మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చిన దాన్ని బట్టి స్తుతి చెల్లిస్తే ఇంకోటి ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చిన దాన్ని బట్టి స్తుతి చెల్లిస్తే ఇంకోటి ఇస్తాడు. మనం స్తుతి చెల్లించకుండా ఎంతసేపు ఇంకా ఈ ప్రభువా, ఈ మధ్య స్తుతికోటాలు పెట్టుకోవడం మానేశారు. ఎందుకంటే స్తుతికోటం పెట్టుకుంటే పాస్టర్ కానుకోవాలి, భోజనం దిక్కుమల కూడా ఎందుకు వచ్చి కూడా స్తుతికోటాలే లేవు ఎక్కడ. జ్ఞాపకం అటు కోటాలు పెడతారు, ఎందుకంటే పోయాడు కదా, మళ్ళీ రాడు కదా, ఆడు వచ్చి అడగడం, అది మాత్రం పెడతారు గ్రాండ్గా. స్తుతికోటాలు పెట్టరు. మేలు చేసినందుకు, అయ్యా మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు అయ్యా అని, లేదా ఈ వ్యాపారం అభివృద్ధి చేస్తామని చెప్పి. కనుక ప్రతి ఒక్కరు కూడా, దావీదు అంటాడు 9వ కీర్తనలో, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించిన, ఐ ప్రైజ్ ద లార్డ్ విత్ మై హోల్ హార్ట్. ఎందుకంటే నన్ను ఈరోజు దేవుడు ఇలా ఉంచాడంటే ఆయన కృప. కనుక ఇది కృతజ్ఞ స్తుతికోవడం. ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఏం చేయకూడదు. మొదట మీకు మళ్ళీ చెప్తున్నానండి, మోకరించినప్పుడు ఎవరైనా సరే, మళ్ళీ చెప్తున్నాను, తెల్లవారుజామున మోకరిస్తారు, మధ్యాహ్నం మోకరిస్తారు, మీ ఇష్టం. కానీ మొదట ఏం చేయాలంటే ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. చెప్పండి, ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. ఆ తర్వాతే మిగతా అడుక్కోవాలి. 75% స్తుతి చెల్లించాలి. మరి చెప్తున్నాను, 25% అడుక్కోవాలి. 75% ఎందుకు స్తుతించాలి? ప్రభు నా భార్య బిడ్డలు ఇలా ఉంచినందుకు వందనాలు, ఈ సంఘాన్ని ఇలా ఉంచినందుకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, బలం ఇచ్చినందుకు వందనాలు. స్తుతి చెల్లించి 75%, 25% మాత్రం, అయ్యా నాకు పనంది లేదు, నాకు పలాంది లేదు, సహాయం చేయమని. మనం ఏం చేద్దాంటే మొదట మోకరించగానే మొదలెట్టేస్తాం, ప్రభు ఆ కూతురికి మొగుడు లేడు, ఆయన భర్త లేడు ప్రభు, నా కొడుకు ఉద్యోగం కావాలి ప్రభు, మేడ మీద మేడ వేయాలి ప్రభు, అయి లేదు ప్రభు, దాకలేదు ప్రభు, తప్పేలు లేదు ప్రభు, గిన్నె లేదు ప్రభు, డ్రమ్ము లేదు ప్రభు. ఎంతసేపు ఆ మధ్య ఒక ఆవిడ ప్రార్థన చేయండి అయ్యి, కానీ దేనికంటే జుట్టు ఊడిపోతుందంట. పాస్టర్లు అంత లోకు అయిపోయారు. కొండ చీపురులాగా ఉండేదండి నా తల, ఇప్పుడు ఎల్ల చీపురు అయిపోయింది అంటుంది. దానికి కూడా మేమే ప్రార్థన. నేనేం చేయను, ఎల్ల చీపురు అయిపోతే ప్రార్థన చేయండి. ఉన్నాడు ఒక ఆయన రాజమండ్రిలో, అలా చేసేవాడు, జుట్లు తలలు పెంచడానికి ప్రార్థన చేసి ఒక ఆయన ఉన్నాడు. తెలీదా? వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. పాస్ట్ అంటే ఏమైపోయాడు? ఇదే నా పద్ధతి. నేను ఎల్ల చీపురు అయిపోయినా, ఇంకో చీపురు అయిపోయింది, దానికోసం నేను ప్రార్థన అలవాటు అయిపోయింది. ప్రతి దాని ప్రార్థన అంటే ఏదో ఆ మధ్య రోడ్డు మీద వెళ్ళిపోతే కావడం, అయ్యారు రమేష్ అయ్యారు మీరేనా, రమేష్ అయ్యారు మీరు, నేనే అన్నా, రండి అయ్యారు అంటుంది. ఎక్కడికన్నా ఇంట్లోకి వచ్చింది, వెళ్ళాను. మా బ్రదర్ శ్రీకాంత్ ఇలా చూస్తున్నాను, ఇంట్లోకి వెళ్తాను. లోనికి వెళ్ళింది, ఒక గది అయిపోయింది, 2 గదులకి వెళ్ళింది, ఇంకా లోనికి వచ్చేమంటుంది, ఇంకా లోనికి వెళ్ళాను. రమేష్ అయ్య గారు మీరేనా, నేనే. మీకు రాజనీతి అన్నీ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. అద్భుతం, అది అద్భుతం జరుగుతుంది. వ్యాపారం డెవలప్ అవుతుంది, డెవలప్ చేయండి. ఇక డెవలప్ అయిపోతే వ్యాపారం. ఏం వ్యాపారం?
ప్యాకెట్ వ్యాపారం అంట. వాడికి ఎవరో చెప్పారట, ఏం ప్యాకెట్లు అన్న, ఏదో ప్యాకెట్ గవర్నమెంట్ దేనండి ఉంది ఏదోడా. అదేంటమ్మా అసలు ఆ ప్యాకెట్ ఏంటండి? ఏడుశనగ ప్యాకెట్లా, బెల్లం ఉండి ప్యాకెట్లా, అది ఇంకో ప్యాకెట్లా, జీడొచ్చులా? మా అన్నలు అడగండి అయ్యారు ప్లాన్ చేసింది. ఏంటమ్మా అన్న మరీ నేను గవర్నమెంట్ అండి. ఎవరిదంట? ఇంకా నయ్యం ఒక ప్యాకెట్ ఓపెన్ చేసిన బోర్డు చేయమల్లా అక్కడే పడిపోతుంది. కంటి కూడా అందరికి మనిషికి ఒక ప్యాకెట్ లేపేసి ప్యాకెట్ లేపితే మాకేటండి. సిగ్గులేదా దీనికి ప్రార్థన అనిపిస్తా ఉంటే అందరూ అనుకుంటున్నారు మీ గురించి అంటుంది. అంటే విశ్వాసి కాదు, సంఘస్థులు, క్రైస్తవులు కాదు, ఎవరో చెప్తారు అయ్యగారు చెయ్యేసిన అయ్యగారు అడుగెట్టినా దీవించబడతారు. దానిగా తిట్టేశానండి. ప్రార్థన చేయరా? కడుపు చేస్తాను, ప్రభువా ఈ బిడ్డను మార్చండి, వ్యాపారం జరగకూడదు, వ్యాపారం జరగకూడదు దగ్గర నుంచి. ఎక్కడికో మా మారుబుడే వ్యాపారం జరగకూడదు. ఆమెనంటే ఆవిడ చూసిందండి చూపు, ఇదేనా రమేష్ గారు అంటే కానుక కూడా పక్కన పెట్టండి. ఆవిడ చూపు భయం అయిపోయింది, కలిసేద్దాం మీద పడి అనుకున్నాను. అలా చూస్తుంది. వెళ్ళిపో వెళ్ళు, బాగా చేసావు, వ్యాపారం ఆఫ్ చేయలేదు. మా తాత దగ్గర నుంచి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? తాత దగ్గర నుంచి వస్తుందండి మా మోరంపూళ్ళు. మీరు ఎవరిని వెళ్ళి కమిటీ వాళ్ళు ప్లాన్ చేయండి, బోర్డు చేయండి, అవకాశం ఉంది. ప్రార్థన దేని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఈ పక్కన పెడితే మొదట మనం చేయాల్సిన స్తుతి చెల్లించాలి. ఏం చెప్పండి? దావీదు ఎందుకు దేవుడి చేత, దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారుడు. ఏం మాటండి, నా మనసుకు నచ్చినట్టు చేస్తాడు దావీదు అన్నాడు. ఎందుకో తెలుసా? దావీదు కీర్తనలు ఎక్కువ స్తుతులే ఉంటాయి. చెప్పకూడదు గట్టిగా. నేను స్తుతి మీద చాలా పాటలు రాశాను, చాలా పాటలు రాసి స్తుతి మీద. కొన్ని సంఘాల్లో పాడతారు, నా పేరు చెప్పరు, కింద కూడా రచన కూడా ఎట్టరు, నేను డామినేట్ చేస్తాను. దేవుని స్తోత్రం, ప్రభువు మహిమత్తి చాలు. కనుక ఈ స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. శారణ కుమారు ఇలా పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, నేను బ్రతికున్నా దేవుణ్ణి. ఇందాక ఎవరన్నారు ఇశ్రాయేల్ 10 మందిని బాగు చేస్తే అడిగాడు ప్రభు, ఒక 17 ఏమన్నాడు? నేను 10 మందిని బాగు చేసింది కదా, మిగతా 90 ఏదయ్యా ఇంతమంది మేలు జరిగినమ్మ శుద్ధి కూడా పెట్టుకుంటున్నారా? పాస్టర్లు భోజనం పెడుతున్నారా? కానుక ఎత్తున్నారా? ఏమీ లేవు ప్రభా. అన్నీ చేసేది ప్రభా, అన్ని అద్భుతాలు చేసేదండి. పైన వేసాను కానీ ఇంకా పైన వేయాలండి. పాస్టర్ 10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తానండి, పాస్టర్ గారు 10,000 ఇవ్వడానికి ఇంటందరూ కూర్చొని తలుపులు వేసుకుని ఆలోచిస్తారు. ఇద్దామో వద్దని. 20 లక్షలు పెట్టి మేడ కడతారు, ఒక 1000 రూపాయలు పాస్టర్ గారు ఇవ్వడానికి లోన్ నుండి ఓ గుసగుసలు ఆడేసుకుంటారు. ఎవరో గమనించాలి, స్తుతించడం మనకి చాలా అవసరం అండి. ప్రతి దాని గురించి నేను సైకిల్ ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ స్తుతించాను, లోనా మీద స్తుతించుకున్నాను, చార్టాక్ మీద స్తుతించాను, స్ప్లెండర్ మీద స్తుతించాను. ఇప్పుడు కారులో కూడా వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ స్తుతిస్తాను. స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పండి, విమానం మీద వెళ్ళేప్పుడు కూడా స్తుతించాను. అప్పుడు కూడా నేను సింగపూర్ ఎయిర్పోర్ట్లో మోకరించి ఏడుస్తుంటే వాళ్ళందరూ వచ్చి అవుతున్నారు. 1 గంట టైం ఉంది మాకు ఫ్లైట్కి, తెల్లవారు 4 అయింది. వీరందరూ ఊసులాడుకుంటున్నారు. సింగపూర్ ఎయిర్పోర్ట్లో చాలా మంచి డిజైన్ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అంటే బైక్ చాలా అందమైన సీన్స్ ఉంటాయి. అందరూ చూసుకుంటాను. నేను మోకరించి ఏడుతున్నాను ఎయిర్పోర్ట్లో. గొప్పగా చెప్పట్లా 4 అయింది ప్రభు, నేను ప్రార్థన చేయాలని మోకరించి ప్రార్థన చేస్తున్నా. చుట్టుపక్కల అందరూ వచ్చి ఫోటోలు తీయడం మొదలెట్టారు. ఏంటని అడిగితే